నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద దాస్ గురూజీ గారు. నమస్తే గురూజీ. నమస్కారం అండి. గురూజీ, అసలు మరణం తర్వాత మళ్ళీ పునర్జన్మ ఉంటుందా? చాలా మంది అంటూ ఉంటారు ఇప్పుడు చేసే పాపకర్మలే మనకి మళ్ళీ జన్మలో వస్తాయి అని. ఇది నమ్మొచ్చు అంటారు? ఖచ్చితంగా 110%. ఈ జీవితంలో మనకి ఈ యొక్క శరీరం, ఈ యొక్క తల్లిదండ్రులు, ఈ యొక్క కుటుంబం, ఈ యొక్క పరిస్థితి ఉన్నాయి అని అంటే మనం పూర్వజన్మ చేసుకున్న కష్ట సుఖాలు లేదా ఆ పాప పుణ్యాలే మనకి ఇప్పుడు ఈ విధంగా వస్తున్నాయి అన్నమాట. కానీ చాలామంది అంటారు దీనికి శాస్త్రీయంగా సైంటిఫిక్గా ఏమీ బేస్ లేదు అని అంటారు. మీరందరూ ఎవరైతే ఇలా అంటున్నారో వాళ్ళందరూ మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, స్మార్ట్ ఫోన్లు, డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ అని నొక్కండి మీరు గూగుల్లో, మీకు వస్తుంది. ఒక డాక్టర్, ఆయన రీసెర్చ్ చేసి 5,000 మంది రీఇన్కార్నేషన్ కేసులు కనిపెట్టుకున్నారనమాట. ఆయన పుస్తకంలో పెట్టారు. ఎంత? 5,000 రీఇన్కార్నేషన్ అంటే వాళ్ళకి పూర్వజన్మలో వాళ్ళు ఎక్కడ, ఎవరు, ఏ ఊర్లో ఉన్నారు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ భార్య, భర్త, అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. మొన్ననే నాకు వాట్సాప్లో ఒక ఫార్వర్డ్ మెసేజ్లో చూసానమాట. మీకు ట్విన్ టవర్స్ టెర్రరిస్ట్ అటాక్ తెలుసు కదండి, అప్పుడు ఆ ట్విన్ టవర్స్ పడిపోతాయి. అందులో ఒక ఆయన వాళ్ళ పేరెంట్స్కి చెప్తూ ఉండేవారు అనమాట. ఆయనకి హైట్స్ అంటే భయం. ఆయన ట్విన్ టవర్స్లో పనిచేసే వాళ్ళని, వాళ్ళ పేరు అన్నీ కూడా చెప్పారు. దాని తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేస్తే అక్కడ చనిపోయిన ఆయనే మళ్ళీ వాళ్ళకి పిల్లవాడుగా పుట్టారు అని చూస్తారనమాట. మన భారతదేశంలో కూడా ఎన్నో కేసులు ఉన్నాయి రీఇన్కార్నేషన్. కాబట్టి ఈ డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ రీసెర్చ్ మీద నేను రీఇన్కార్నేషన్ ఉందని చెప్పట్లేదు. కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు, దాదస్సి ధ్రువముత్తు ధ్రువముత్తు. మళ్ళీ ఎప్పుడైతే ఎలా అయితే ఒక వ్యక్తి పుట్టారో ఆయన మరణించక తప్పదు, మరణించాక పుట్టక తప్పదు. మరి ఇలానే మనం పుడుతూ చనిపోతూ ఇలానే ఉంటామా? మరి దీనికి ఏమీ సొల్యూషన్ లేదా అని అంటే ఉంది. ఏంటా సొల్యూషన్ అని అంటే పునరపి జననం పురనపి మరణం పురనపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం. శంకరాచార్యులు చెప్తారనమాట, అయ్యా ఈ జన్మ మృత్యు పరంపర మొత్తం కూడా తొలగిపోవాలి అని అంటే ఆ భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యండి, ఆ కృష్ణుడి యొక్క నామాన్ని పలుకుతూ ఉండండి అని చెప్తారు. కాబట్టి మనకి ఈ జన్మ మృత్యు పరంపర ఆగదు ఎప్పటి వరకు అయితే భగవంతుణ్ణి ఆశ్రయించామో. ఎప్పుడైతే మనం భగవద్భక్తి ద్వారా భగవంతుణ్ణి ఆశ్రయిస్తామో తద్ధామ పరమం మమ, అక్కడికొక్కసారి వెళ్తే మళ్ళీ తిరిగి రావటం అనేది ఉండదన్నమాట. అటువంటి చక్కటి భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ మనం ఎల్లప్పుడూ ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.